భద్రాద్రి రామా జయీ భవ దిగ్విజయీ భవ సర్వకర్మ సమారాధ్య భద్రాద్రి రామా జయీ భవ దిగ్విజయీ భవ ధర్మ భద్రాద్రి రామా జయీ భవ దిగ్విజయీ భవ జనపద జని ధనిక జంగమత జిందుజాత దివ్య గతి దాన దర్శిత నిత్య నిస్సేమ వైభవ భద్రాద్రి రామా జయీ భవ దిగ్విజయీ భవ భక్త జన భద్రారామ భద్రాద్రి రామా జయీ భవ దిగ్విజయీ భవ శ్రీరామ భద్రా భద్రాద్రి రామా జయీ భవ దిగ్విజయీ భవ నమస్తే పునస్తే నమః చతుర్ముఖేశ్వర ముఖై పుత్ర పౌత్రాదిశాయినే నమః సీతా సమేతాయ రామాయ గృహనిధినే కవికథక సింహకథితం కఠోర సుకుమార కుంభగంభీర భవభయ భైషజమేతతో పఠత మహావీర వైభవం సుసియః భద్రాద్రి రామా దిగ్విజయీ భవ కార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. భక్తవత్సల భగవానికి భక్తవత్సల భగవానికి రాజా రామచంద్ర మహారాజుకి సీతామాయికి పవన సుత వీర ధీర హనుమానుకి జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. అందరూ చెప్పండి ఒకసారి శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 ఓ రామ ఓంకార రామ రామ ఓ రామ ఓంకార రామ ఓ రామ ఓంకార రామ ఓ రామ ఓ రామ ఓంకార రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ భద్రాద్రి రామ జయ జయ రామ భద్రాద్రి రామ జయ జయ రామ భయమేల రామకు భద్రాద్రి రామ మేర రామకు భద్రాద్రి రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ బోల్ భక్తవత్సల భగవానికి భక్తవత్సల భగవానికి రాజా రామచంద్ర మహాప్రభువుకి రాజా రామ మహాప్రభువుకి రాజ సీతామాయికి భక్త రామదాస వరద జయ జయ రామ్ భక్త రామదాస వరద లక్ష్మీ నరసింహదాస వరద మగంటి సుబ్బదాస వరద రామదాస వరద నిత్తల ప్రకాశదాస వరద శ్రీరంగ రంగదాస వరద వసుదాస వరద రఘువరదాస వరద జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. బోల్ భక్తవత్సల భగవానుకి జై భక్తవత్సల భగవానుకి జై. అందరూ జయ జయధ్వనాలు గట్టిగా చెప్పండి అమ్మా. ఏమి వినపట్లేదు ఇక్కడ. బోల్ భక్తవత్సల భగవానుకి జై రాజా రామచంద్ర మహాప్రభువుకి భద్రాచల సీతారామ మహాప్రభువుకి భద్రాచల సీతారామ మహాప్రభువుకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామనారాయణ మూర్తికి జై శ్రీరామ్ జై శ్రీరామ్
అస్మద్గురూన్ తద్గురూంశ్చ నౌమి సర్వగురూనపి ఉత్తారకాన్ శ్రీధరాంతాన్ శ్రీమన్నారాయణాత్మనః రామానుజాయ మునయే శ్రీమతే యోగినే నమః యో విభూతిద్వయాధీశః సర్వాత్మో జీవనే రతః శ్రీమతే షఠకోపాయ నమః పరమయోగినే అపరాం శృతిమద్రాక్షీత్ ద్రావిడీం బ్రహ్మ సంహితాం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భగవద్బంధువులారా, మరి కొద్ది సేపట్లో పట్టాభిషేకోత్సవం ప్రారంభం కానున్నది. వసంత పక్ష శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు దశమి. వసంత నవరాత్రులు నిన్నటితో పూర్తయ్యాయి. శ్రీరామనవమితోటి వసంత నవరాత్రులు పూర్తయ్యాయి. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు శ్రీరామాయణ పారాయణాన్ని పూర్తి చేసుకొని ఆ పారాయణ ముగిసిన సందర్భంగా ఈరోజు దశమి నాడు స్వామివారికి పట్టాభిషేకోత్సవం చేసుకోవడం అనేటువంటిది సంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం. పట్టాభిషేకోత్సవాన్ని కళ్యాణోత్సవంలాగా ఏదో ఒక పద్ధతిలో చేసుకోవడం అనేటువంటిది కాకుండా రామాయణ పారాయణ జరిపినందుకు ఆ రామాయణ పారాయణాంగంగానే పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది సంప్రదాయం. కళ్యాణోత్సవాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ పట్టాభిషేకం చేసేటప్పుడు మాత్రం రామాయణాన్ని పారాయణ చేసుకునే పట్టాభిషేకం చేయడం అనేటువంటిది సంప్రదాయం. రామాయణాన్ని పూర్తిగా పారాయణ చేసి ఆ పారాయణ పూర్తయిన సందర్భంగా పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది ఒక విధానం. రామాయణాన్ని పూర్తిగా పారాయణ చేయలేకపోయినట్లయితే కనీసం సుందరకాండ పారాయణైనా చేసి, సుందరకాండ పారాయణ పూర్తయిన తర్వాత మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జయ బోలో రామచంద్ర భగవానికి. సుందరకాండ పారాయణైనా సరే జరుపుకొని ఆ సుందరకాండ పూర్తయిన తర్వాత పట్టాభిషేకం చేసుకోవడం రెండో విధానం. సుందరకాండ చేయడానికి కూడా మనకు శక్తి లేకపోయినట్లయితే రామాయణంలోని మొట్టమొదటి సర్గ, బాలకాండలో మొట్టమొదటి సర్గ, దీనికి సంక్షిప్త రామాయణ సర్గ అని పేరు. నారద మహర్షి వాల్మీకి రామకథ మొత్తాన్ని ఒక 100 శ్లోకాల్లో చెప్పాడు ఆయన. అందుకనే దానికి శతశ్లోకి రామాయణం అని కూడా పేరు. ఆ సంక్షేప రామాయణాన్నైనా సరే పారాయణ చేసి ఆ తర్వాత రాముని యొక్క సేవగా పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది మూడవ విధానం. మనకు భద్రాచలంలో ఈ వసంత పక్షంలో
ఉగాది నుండి ప్రారంభించి రామాయణ పారాయణ పూర్తిగా చేస్తారు. 24,000 శ్లోకాల్లోనూ యుద్ధకాండ వరకు పూర్తిగా పారాయణ జరిపి నవమితోటి ఆ పారాయణ పూర్తయిన తర్వాత దశమి నాడు ఇక్కడ పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది సంప్రదాయం. అందుకని సంవత్సర ప్రయుక్తంగా జరిగేటువంటి ఈ పట్టాభిషేకానికి మహాపట్టాభిషేకము అని పేరు. అలాగే 12 ఏళ్లకు ఒకసారి విశేషంగా పట్టాభిషేకాన్ని జరుపుతారు భద్రాచలంలో. అది గత సంవత్సరం చేసుకున్నాం మనం. గత సంవత్సరం 2023వ సంవత్సరంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని జరుపుకున్నాం. దానికి ముందు 2011వ సంవత్సరంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని జరుపుకున్నాం. అలా 12 ఏళ్లకు ఒకమారు భద్రాచలంలో జరిగేటువంటి విశేషమైనటువంటి పట్టాభిషేకోత్సవానికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవము అని పేరు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి పట్టాభిషేకోత్సవానికి మహాపట్టాభిషేకము అని పేరు. ప్రతి 60 ఏళ్లకు ఒకసారి చేస్తారు, ప్రతి ప్రభవనామ సంవత్సరంలోనూ. దానికి మహాసామ్రాజ్య పట్టాభిషేక ఉత్సవము అని పేరు. మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సవం అందరికీ సేవించుకునేటువంటి భాగ్యం కలగదు. ఎందుకంటే అది ఎప్పుడో ప్రభవ సంవత్సరంలో జరిగింది. 60 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అది 60 ఏళ్లకు ఒకసారి మనకు అదృష్టం కలిగి రామచంద్రమూర్తి ఆ ఉత్సవానికి పిలిపించుకుంటే తప్ప మనం ఆ ఉత్సవాన్ని సేవించుకునేటువంటి భాగ్యం లభించదు గనక 60 ఏళ్ళకి జరిగేటువంటి మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సవం కంటే చాలా తక్కువ రోజుల్లో జరిగే విధంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాన్ని ఏర్పాటు చేశారు ఈ క్షేత్రంలో. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆ పట్టాభిషేకోత్సవం జరుగుతుంది. దానికి సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం అని పేరు. దాన్ని సేవించుకునేటువంటి అవకాశం మనకు ఉన్నది. ఎందుకంటే 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది కనుక ఈ 12 ఏళ్లకి మనకు గుర్తు లేకపోయినా మళ్ళీ 12 ఏళ్ల వరకు బ్రతికుంటామనేటువంటి ఆశ మనకుంటుంది కనుక. లేదు, దానికంటే కూడా సూక్ష్మంగా ప్రతి ఏటా జరిగేటువంటి మహాపట్టాభిషేకోత్సవం ఇది మనం ప్రతి ఏడు సేవించుకోవచ్చు. అలా కాకుండా ప్రతి 27 రోజులకు భద్రాచలంలో పట్టాభిషేకం జరుగుతుంది. ప్రతి పుష్యమి నక్షత్రం నాడు పునర్వసు నుండి పునర్వసు వరకు 27 రోజుల పాటు రామాయణ పారాయణ జరిగి ప్రతి పుష్యమి నక్షత్రంలోనూ భద్రాచలంలో పట్టాభిషేకోత్సవం జరుగుతుంది. దానికి పట్టాభిషేకం అని పేరు. పట్టాభిషేకము సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి మహాపట్టాభిషేకము, ప్రతి 12 ఏళ్లకు జరిగేటువంటి సామ్రాజ్య పట్టాభిషేకము, ప్రతి 60 ఏళ్లకు జరిగేటువంటి మహాసామ్రాజ్య పట్టాభిషేకము. ఇలా క్రమంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వాళ్ళ భాగ్య విశేషం వలన అన్నీ సేవించుకునే వాళ్ళు ఉండవచ్చును, లేదు కొన్నిటినైనా సరే సేవించుకునేటువంటి అవకాశం కలిగిన వాళ్ళు ఉండవచ్చు. కనుక ఏదైనా సరే పట్టాభిషేకోత్సవాన్ని మనం అంతా సేవించాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశ్యంతో శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో భద్రాచలంలో ఆ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలా జరిగేటువంటి ఉత్సవాల్లో ఈనాడు మహాపట్టాభిషేకోత్సవాన్ని, వార్షికంగా జరిగేటువంటి పట్టాభిషేకోత్సవాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఆ కార్యక్రమాన్ని అర్చక స్వాములు పరిషత్ అనుజ్ఞతో, పరిషత్ ప్రార్థనతోటి ఆ పట్టాభిషేకోత్సవాన్ని ప్రారంభిస్తారు. మధ్య మధ్యలో ఈ పట్టాభిషేకోత్సవం యొక్క ప్రాముఖ్యతను, అలాగే అసలు రామచంద్రమూర్తి ఆయనకు ఈ పట్టాభిషేకం చేయడంలో అంటే ఏమిటి విశేషం, ఏమిటి ప్రయోజనం, ఈ ఉత్సవాన్ని సేవించుకున్నందువల్ల మనకే ప్రయోజనం కలుగుతుంది, ఇలాగ రాముడికి పట్టాభిషేకోత్సవ సేవ జరిపినందువలన మనకు కానీ లోకానికి కానీ ఎటువంటి క్షేమం కలుగుతుంది, ఆ విశేషాలని చెప్పుకుంటూ ఈ పట్టాభిషేకోత్సవాన్ని సేవిద్దాం. అర్చక స్వాములు ముందుగా పరిషత్ అనుజ్ఞతోటి ఈ పట్టాభిషేకోత్సవ ప్రారంభాన్ని చేస్తారు. ఆ పరిషత్ అనుజ్ఞ కాగానే విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన కార్యక్రమాలతో ఉత్సవం ప్రారంభమవుతుంది. మనం చక్కగా దీంట్లో విశేషాలు చెప్పుకుంటూ ఈ పట్టాభిషేకోత్సవాన్ని సేవిద్దాం.
శ్రీభద్రాచల దివ్యధామ నిరతం పద్మాసనస్థం ప్రభుం వామాంకాంకిత సీతయా విలసితం సౌమిత్రి సంసేవితం శంఖం చక్రశరాసనాభయశరాహం సవ్యేతరోర్ధ్వక్రమాత్ బిభ్రచ్చారు చతుర్భుజం భవహరం వైకుంఠరామం భజే సవ్యే చక్రశరాసనే కరయుగే శంఖం శరం దక్షిణే బిభ్రచ్చారు చతుష్టయేన కలితం ప్రత్యంగుఖం శ్రీసఖం వామోరుశ్రిత సీతయా విలసితం సౌమిత్రినా సేవితం శ్రీభద్రాద్రి విరాజమాన పరమం శ్రీరామచంద్రం భజే వైకుంఠాగమనాత్ స్తువంతి సుధియో వైకుంఠరామేదితం ఓంకారాత్మక వర్ణ రూప విభవాదోంకార రామేతి చ కోదండాశుక శంఖ చక్ర భరణాచాతుర్భుజత్వాదపి భద్రాద్రీశముపాసతే శ్రుతివిదః శ్రీరామనారాయణం సభాపూజాం కుర్యాత్ ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యే సప్రథసభాం మే గోపాయ ఏకసభ్యా సభాసదః తానింద్రియావదః కురు సర్వమాయుర్వాసద హరే బుద్ధియమంద్రం మే గోపాయ యమృతస్తై విదావిదు రజస్సామాదయోగంషే సాహిశ్రీరమృగాధదా నమో మహద్భ్యో నమో భగేభ్యో నమో యువభ్యో నమ ఆశేభ్యః యజామదేవాన్యది శక్నవా మమాద్యాయ శస్యం సమావృక్షిరేమ అయం ముహూర్తః సుముహూర్తో అస్తు లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేహం స్మరామి శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః కేశవాది చతుర్వింశతి మూర్తి దేవతాభ్యో నమః ధర్మాద్యనంతగరుడ విశ్వక్సేన దేవతాభ్యో నమః చండాదిద్వారపాలకేభ్యో నమః శ్రీ పరాంకుశ పరకాల యతివర స్వాచార్యాది సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః ఇది సభా నమస్కారం కుర్యాత్. సభా ప్రార్థన చేశారు. దర్భాన్ ధారయమానః ఈ సభా ప్రార్థనలో వేదవేత్తలైనటువంటి మహనీయులంతా కూర్చున్నటువంటి పరిషత్తులో ఆ ప్రార్థన చేస్తూ సంకల్పాన్ని చెప్పారు. పట్టాభిషేకోత్సవం చేయడానికై మాకు యోగ్యత కలగాలి, మేము పట్టాభిషేకాన్ని సక్రమంగా నిర్వర్తించాలి అని ప్రార్థిస్తే అప్పుడు సభాసదులైనటువంటి వేదవేత్తలు తథాస్తు అంటూ అంగీకారాన్ని తెలుపుతారు. ఈ విధమైనటువంటి ఒక సంప్రదాయం, అంటే పెద్దలైనటువంటి వారి యొక్క అనుజ్ఞతోటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అనేటువంటి ఒక మంచి సూచన మనకు చేస్తున్నది. దైవికమైనటువంటి కార్యమైనా లౌకికమైనటువంటి కార్యమైనా ఏదైనా సరే మనం ఆ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించదలిచినప్పుడు దానికి పెద్దల యొక్క ఆశీస్సులు అనేటువంటిది అవసరం. పెద్దల ఆశీస్సులు లేకుండా ఒక కార్యక్రమాన్ని తలపెడితే అది నిర్విఘ్నంగా పరిసమాప్తమవుతుంది అనేటువంటి దానికి మనకు నిశ్చయం లేదుట. అందుకనే పెద్దల యొక్క అంగీకారం కావాలంటారు. కనుక అలాంటి ఒక అంగీకార రూపమైనటువంటి పరిషత్ ప్రార్థన అనేటువంటిది ఇక్కడ చేయడం జరిగింది. ఆ పరిషత్ ప్రార్థన కాగానే సంకల్పంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏదైనా సరే సంకల్పం చేసి ప్రారంభించడం మన సంప్రదాయం కదా. ఆ సంకల్పాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఓం శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య
अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्रीश्वेतवाराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीरङ्गस्योत्तरदिक्प्रदेशे गङ्गागोदावर्योः मध्यप्रदेशे दण्डकारण्ये भद्रासुरश्रीरामक्षेत्रे अस्मिन् तिरुकल्याणमण्डपे भगवद्भागवताचार्य सभासन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमानेन श्रीप्रभवादिषष्टिसंवत्सराणां मध्ये श्रीक्रोधिनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे श्रीरामदशम्यां शुभतिथौ वासरः वासरस्तु बृहस्पतिवासरे शुभवासरे मखानक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य आदिमध्यान्तरहितस्य अघटितानेक दिव्यावतारस्य देवदेवोत्तमस्य अखिलहेर प्रत्यनीक कल्याण गुणैकदानस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं लीलया अवतीर्णस्य भद्राचल श्री सीता लक्ष्मण समेत श्रीरामचंद्र स्वामिनः संवत्सर प्रयुक्त वसंतपक्ष नवाह्निक ध्वजारोहण तिरुकल्याण महोत्सवाख्ये कर्मणि आह्निक चतुर्थ दिवसे श्रीरामचंद्र स्वामिनः महापट्टाभिषेक महोत्सवं करिष्ये। अत्र स्थितानां समस्त भक्तजनानां समस्त नामधेयानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजयाभयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं समस्त दुरितोपशाంత్యర్థం అంతా కూడా ఒక్కమారు నమస్కారం చేసి ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని చెప్పండి. మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సమస్త दुरित उपशांत्यर्थम समस्त मंगल अवाप्त्यर्थम भद्राचल श्री सीता लक्ष्मण समेत श्रीरामचंद्र स्वामिनः कैंकर्य रूपम लोक कल्याणार्थम श्रीरामचंद्र स्वामिनः महापट्टाभिषेक महोत्सवं आचार्यस्य श्रीहस्तेन करिष्ये। आदौ तदंगत्वेन निर्विघ्नेन परिसमाप्त्यर्थं श्री विश्वक्सेनाराधनं करिष्ये। तदंग प्राण प्रतिष्ठां करिष्ये। प्रस्थमात्रदण्डलोपरि पद्मं विलिख्य तदुपरि कूर्चं संस्थाप्य कूर्चे सूत्रपति समेत श्री विश्वक्सेनं समावाह्य ओम असुनीते मुनस्नाधिक्षस्मनः प्राणमिहनो देहि भोगं पश्चे मसूर्यपच्चरं धर्मते मुलया स्वस्ति अमृतं वै प्राणाः एव यथा स्थानमुपत्ययते। ओम विश्वक्सेनमावाहयामि ओम शिवः विश्वक्सेनमावाहयामि ध्यानं विश्वक्सेनं सकलविध प्रौढसैन्याधिनाथं मुद्राचक्रे करैवधरे शङ्खदण्डौ दधानं मेघस्यां सुमणिमकुटं पीतवस्त्रं शुभाङ्गं ध्यायेद्देवं विदितदनुजं सूत्रवत्या समेतं यस्वरदवक्त्राद्याः पारिषद्याः परश्वतं विश्वक्सेनं चतुर्बाहं शङ्खचक्रगदाधरं हस्तं विश्वक्सेनन्दमाश्रये। विश्वक्सेनाय नमः। ध्यायामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्ते स्वर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि
ఔపచారికేణ స్నానం ఓం ఆపోష్టామయో భవస్థాన ఊర్జేర్ధాదన ప్రేరణాయ చక్షసే శివనమోరసస్తస్య భార్య దేహనః సుధీరివ మాతరః అరంగమామవో యస్య క్షయాయ జన్మథా ఆపో జనయథా శ్రీమతే విశ్వక్సేనాయ నమః. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం ఇమం వస్త్రాణి దేవసాముదాధే దివోరచ్ఛద్రామందరోహ సర్గాః అమామరుదమరుదాని విశ్వావేన మిత్రావరుణా సుజేతే విశ్వక్సేనాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ విశ్వక్సేనాయ నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. గంధత్వానాన్నురాధర్షా నిత్యపుష్టాంగరేషిణీ ఈశ్వరీం సర్వభూతానాం దానోపరపయే శ్రియం శ్రీమతే విశ్వక్సేనాయ నమః. పుష్పం సమర్పయామి. నాయనే వరాయనే దూర్వాణోహంగ పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ధూపమాఘ్రాపయామి. జగన్నే దక్షిణతో వృషభయే నిహవ్యః ఇంద్రోనయాజనపరాజయాదాధిరాజో రాజసురాజయాది శ్రీమతే ఓం హామనంతాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహనాయ నమః. స్వాహా ధూపమాఘ్రాపయామి. దీపం సందర్శయామి. ప్యస్మరాదమేనో భద్రాద్రిరామ గోవింద. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పైః అక్షతైశ్చ పూజయామి. ఓం సూత్రవత్యా సమేతాయ నమః. ఓం సేనేశాయ నమః. ఓం సర్వపాలకాయ నమః. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం శంఖచక్ర గదాధరాయ నమః. ఓం శోభనాంగాయ నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం వేత్రహస్త విరాజితాయ నమః. ఓం పద్మాసన సుసంయుక్తాయ నమః. ఓం కిరీటినే నమః. ఓం మణికుండలాయ నమః. ఓం మేఘశ్యామాయ నమః. ఓం పీతవాససే నమః. ఓం తప్తకాంచన భూషణాయ నమః. ఓం కలివక్త్రాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం నిర్విఘ్నాయ నమః. ఓం దైత్యమర్దనాయ నమః. ఓం విశుద్ధాత్మనే నమః. ఓం బ్రహ్మధ్యాన పరాయణాయ నమః. ఓం సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః. ఓం సర్వాభీష్ట ఫలప్రదాయ నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాని సమర్పయామి. యథా భాగశః కదలీఫలే నివేదయామి. ప్రోక్ష్యా పరిశిచ్యా శోషణదాహన ప్లావనాని కృత్వా సురభిముద్రయా అమృతీకృత్యా దేవస్యత్వాభివిదుప్రదవేష్టినోర్బాహుభ్యాం భూష్ణోస్తాభ్యాం ప్రతిగృహ్ణామి మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. పాదౌ హస్తౌ చ ప్రక్షాళయామి. తాంబూలం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి వాహనాది షోడశోపచార పూజగా ఆవాహిత శ్రీ విశ్వక్సేన సుప్రేత సుప్రసన్న వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో మహాంతో గృహంతు. శుభకర్మణ్య విఘ్నమస్తు విశ్వక్సేన ప్రసాదం శిరసా గృహ్ణామి. విశ్వక్సేన ప్రసాదం చ శిరసా ధారయేత్ సుధేః. విజ్ఞాపసేనికాధే సమారంభే విచక్షణః. ఏవం పూజాం సమాప్యాధాయజ్ఞేనోద్వాసరంజనే యజ్ఞేన యజ్ఞమైదం దేవాని ధర్మాని ప్రథమాన్యాసన్ దేహనాగమహిమానస్య యత్ర పూర్వే స్వాధ్యాసంతి దేవాః ఉత్సవే శోభనార్థం చ పునరాగమనాయ చ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర గదాధరం ఆసీనం తర్జనీహస్తం విశ్వక్సేనం తమాశ్రయే అని చతుర్బాహువు శంఖచక్ర గదాలను ధరించినటువంటి వాడు, తర్జనీ ముద్రతో ఉండేటువంటి సాక్షాత్తు విష్ణుస్వరూపుడైనటువంటి విశ్వక్సేనుణ్ణి ప్రార్థించి ఎటువంటి విఘ్నములు లేకుండా తలపెట్టినటువంటి కార్యము పరిసమాప్తం కావడానికై పూజించడం ఒక సంప్రదాయం. ఆ విశ్వక్సేనుడు ఎలాంటి వాడు అంటే చెప్తారు, శ్రీరంగ చంద్రమసం ఇందిరయా విహర్తుం విన్యస్య విశ్వ చిరచిన్నయనాధికారం అని పరమాత్మ శ్రీమన్నారాయణుడు దేవతలకు కలిగినటువంటి కష్టములు తొలగించడానికై
అసురులతోటి దేవతలకు పోరాటం ఏర్పడినప్పుడు తానే దేవతల పక్షంలో ఉండి అసురులతో యుద్ధం చేద్దాం అనుకున్నట్ట. అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన పార్షదుడైనటువంటి ఈ విశ్వక్సేనుల వారు, స్వామి మీకింత కష్టం దేనికి, మీరు లక్ష్మీదేవితో హాయిగా ఉండండి, నేను వెళ్ళి దేవతల పక్షాన ఉండి అసురుల్ని సంహరించి వాళ్లకు విజయం చేకూర్చి వస్తాను అని అనుజ్ఞ తీసుకొని తాను దేవతల పక్షంలో ఉండి ఆ విశ్వక్సేనుడు అసురులందరినీ జయించి వచ్చాట. అలాగా దేవతలకు విజయాన్ని చేకూర్చినటువంటి వాడు, విష్ణువుకి ఉన్నటువంటి భారాన్ని తగ్గించినటువంటి వాడు ఆయన. అందుకని శ్రీరంగ చంద్రమసం ఇందిరయా విహర్తుం, శ్రీరంగనాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితోటి హాయిగా విహరిస్తూ ఉంటే ఆయన చేయవలసినటువంటి పనిని తాను తన నెత్తి మీద వేసుకొని దేవతల పక్షంలో ఉండి అసురుల్ని జయించి వచ్చినటువంటి వాడు యో నిర్వహతి అనిశం అంగుళి ముద్రైవ. ఈ లోకాన్ని పరిపాలించేటువంటి వాడు ఎవరు అనంటే మహావిష్ణువు కదా. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు, మహావిష్ణువు పరిపాలనం చేస్తాడు అని కదా మనందరికీ తెలుసును. కానీ ఆ మహావిష్ణువు లక్ష్మీదేవితోటి హాయిగా ఉంటే మహావిష్ణువు చేసేటువంటి పనిని తానే చేస్తారట విశ్వక్సేనుల వారు. యో నిర్వహతి అనిశం, ఎల్లప్పుడూ కూడా అంగుళి ముద్ర ఏవ. అంగుళి ముద్ర అంటే ఇలాగ చూపుడు వేలు చూపిస్తూ ఉంటూ అన్నమాట. అంటే అందరికీ దుష్ట శక్తులైనటువంటి వాటికి భయం కలిగించే విధంగా తర్జనీ ముద్రతో ఉండి ఎటువంటి విఘ్నాలు కలగకుండా భగవద్ ఆశ్రితులైనటువంటి భగవద్భక్తులైనటువంటి వారికి ఎటువంటి ప్రమాదము కలగకుండా వాళ్ళని కాపాడుతూ ఉండేటువంటి వాడు విశ్వక్సేనుడు కనుక అలాంటి విశ్వక్సేనుని యొక్క ఆరాధన అనేటువంటిది జరిగింది. పుణ్యాహవచన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ పుణ్యాహ కార్యక్రమానికి ఒక కలశాన్ని ఉంచి ఆ కలశంలో పుండరీకాక్షుణ్ణి సుదర్శనమూర్తిని ఆవాహన చేసి ఆ కలశ పూజ జరుపుతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, ఉత్తరీయం సమర్పయామి, ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి, యజ్ఞోపవీతార్థమక్షయాన్ సమర్పయామి, దివ్య శ్రీచందనం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి. ఓం హామనంతాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ధూపమాఘ్రాపయామి, దీపం సందర్శయామి. ఓం ఉద్దీప్య స్వజానవేదో ఓం జగజ్యోతిరూపాయ వైకుంఠరామ గోవింద గోవింద. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షరాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణ. ఓం శ్రీ సుదర్శనాయ నమః, ఓం హేతిరాజాయ నమః, ఓం సహస్రారాయ నమః, ఓం మహాసుదర్శన చక్రాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి, యథా భాగశః ఫలాని నివేదయామి. ప్రోక్ష్య పరిశిచ్య నివేద్య ఓం దేవస్య నిరవతంగ్రహాణ స్వాహా. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, పాదో హస్తౌ చ ప్రక్షాళయామి, తాంబూలం సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం
महासुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि चक्र प्रचोदयात् पूजा नमस्कारान् समर्पयामि स्वामिनः मनः समाधीयताः भवन्तः ज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये पुण्याहं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेक महोत्सव कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेक महोत्सव कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु ओम यत्पुण्यं नक्षत्रं तत्कुर्वेदोपव्यशं यदा मे सूर्योदये अथ नक्षत्रं नैवे यावत् सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् गुरुवेदकाये स्यात् पुण्याः एव गुरुदे कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तु कर्मणे अस्तु महापट्टाभिषेकोत्सव कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तु कर्मणे अस्तु महापट्टाभिषेकोत्सव कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तु कर्मणे अस्तु ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु अष्टो देवावसवसोम्यासः सहस्रो देवीरदास्तविष्टाः ते यज्ञं वान्दरः परस्तात् संवत्सरेण ममृतग्र स्वस्ति कर्मणरुद्धिं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेकोत्सव कर्मणरुद्धिं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेकोत्सव कर्मणरुद्धिं भवन्तो ब्रुवन्तु ओम रुद्ध्या स्म हव्यैर्नमसोपसद्या मित्रं देवमित्रहेनोऽस्तु अनुरागान् हविषा वर्धयन्तः चिरञ्जीवेम शरदश्च वीराः वै देवानां वृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि समनानि इमे लोकाः अर्धामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठति वृद्धिं भवन्तो ब्रुवन्तु यदामृद्धिः समृद्धिः लिङ्गैरभिमन्त्र्या ओम येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा सहस्रधारेण अवमान्यः पुनन्तु पत्यं पवित्रं सदोद्यामगं हिरण्मयम् ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे सुनीति सहमा पुनातु सोमस्वस्त्यावरणः समीक्ष्य राजा प्रवणाभिः पुनातु जातवेदा मूर्जयन्त्या पुनातु कलशस्थितावाहित श्री पुण्डरीकाक्षाय नमः श्री सुदर्शनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि भगवन्मन्त्रमूर्ते स्वपदमासादजा सादजा क्षमस्व ओम अथा पात्रान्तरे किञ्चित् किञ्चित् तोयन्निनीया ओम పుణ్యాహవచన కార్యక్రమం జరిగింది. తుష్టిరస్తు ఆ కలశంలో ఉండేటువంటి తీర్థంలో ఆయుష్యమస్తు పుండరీకాక్షుణ్ణి ధనధాన్య సమృద్ధిరస్తు సుదర్శనుణ్ణి ఆవాహన చేసి కలశ పూజ జరిపిన తర్వాత ఆ తీర్థాన్ని వేదమంత్రములతో అభిమంత్రణం చేశారు. చరణం పవిత్రం అలా అభిమంత్రణం చేసినటువంటి తీర్థాన్ని ఇక్కడ ఈ స్థలంలోను అలాగే ఇక్కడ ఉండేటువంటి ద్రవ్యములపై దాన్ని చల్లడం వల్ల దానికి పవిత్రత చేకూరుతుంది. ఏ కార్యక్రమం జరిపినా ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తం కావడానికి విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమం పవిత్రత కోసం జరపడం సంప్రదాయం. ఆ విధంగా ఆ రెండు కార్యక్రమాలు జరిపిన తర్వాత ప్రధానమైనటువంటి కార్యక్రమంలో ప్రవేశించడం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్వరంగం అంతా కూడా ఇక్కడ తయారు చేసుకున్నారు. పట్టాభిషేకోత్సవానికి కావలసినటువంటి మండపాన్ని అంతా తయారు చేశారు. ఈ పట్టాభిషేకోత్సవాన్ని సేవించడానికై మన తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరులైనటువంటి శ్రీమాన్ రాధాకృష్ణన్ గారు విచ్చేశారు. 2011వ సంవత్సరంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాన్ని సంకల్పించి ప్రారంభించినప్పటి నుండి ప్రతి సంవత్సరం మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఉండేటువంటి వారు ఈ పట్టాభిషేకోత్సవంలో పాల్గొని
రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం జరిగేటువంటి ఈ పట్టాభిషేకోత్సవంలో కూడా పాల్గొనడానికై శ్రీమాన్ రాధాకృష్ణన్ గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. రామచంద్రమూర్తి జగత్ప్రభువు, జగత్ చక్రవర్తి. అటువంటి రాముని సేవలో ఎవరు తరించినా తద్వారా రాముని యొక్క శక్తి వారిలో చేరుతుంది. వారు ఒక చక్కని పరిపాలనను అందించగలరు. మనం రామునికి పట్టాభిషేకం చేయడంలో ఇదే ప్రధానమైనటువంటి తాత్పర్యం. అసలు రాముణ్ణి పూజించడంలో ఉద్దేశ్యం కూడా అదే. కేవలం రాముడని కాకుండా మన సనాతన ధర్మంలో ఎందరో దేవతలు, ఎందరో దేవీ మణులు ఉన్నారు. వారందరినీ మనం పూజిస్తూనే ఉంటాం. ఎంతమందిని పూజించినా ఆ దేవతల యొక్క అనుగ్రహం వలన ఆ దేవతలు మనకేదో గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తారనేటువంటి ఒక విశ్వాసంతో వారిని పూజిస్తాం. అయితే రాముణ్ణి పూజించడంలో ఏమిటి ప్రధానమైనటువంటి తాత్పర్యం అంటే, ఇతర దేవతలను మనం పూజించి వారు ఇచ్చేటువంటి వరముల ద్వారా మనం ఆయా ఫలితములను పొందవచ్చు. కానీ రామచంద్రుణ్ణి పూజించడంలో రాముడు ఏదో గొప్ప ఫలితాన్ని ఇస్తాడనడం కంటే రామచంద్రమూర్తి వంటి ఒక గొప్ప శక్తి మనలో ఏర్పడుతుంది అనేటువంటి భావనతోనే పూజించడం. రాముణ్ణి పూజించడంలో మన ఉద్దేశం ఏమిటి అనంటే, మనమే రాముడైపోవాలి అని అభిప్రాయం. ఇతర దేవతల విషయంలో కంటే మనమే రాముడైతే తద్వారా లోకానికి క్షేమమని. రాముణ్ణి దైవముగా భావించి పూజించడం ఒక విధానమైతే, రాముణ్ణి ఒక ఆదర్శమైనటువంటి మానవుడుగా భావించి పూజించడం అది మనకు మరింత శ్రేయస్కరం. రామకథ అందుకనే ఏర్పడింది. రామకథ దేనికి అనంటే, రాముణ్ణి పూజించు, రామనామాన్ని జపించు అనడం కంటే రాముని చరిత్రను మననం చేసుకొని రాముని వలె మనం ప్రవర్తించాలి అనడం కోసమని రామకథ ఏర్పడింది. రామవద్వర్తితవ్యం నచ రావణాదివత్ అని. రాముని కథలో చాలామంది ఉన్నారు. రాముడొక్కడే కాదు కదండి. రాముడున్నాడు, రాముని తండ్రి దశరథుడున్నాడు, రామునికి ఉండేటువంటి తమ్ముళ్ళు ఉన్నారు, రావణాసురుడు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉంటున్నా మనకు రాముడే ఎందుకు ఆదర్శం అంటే, రాముని వలె ఉండాలి అని చెప్పడం కోసమని. అందుకని పట్టాభిషేకం చేసుకోవడంలో ఉద్దేశం కూడా, రాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత 11,000 సంవత్సరాలు పరిపాలించి రామరాజ్యం అంటే ఇలా ఉండాలి అని మనకు ఆదర్శాన్ని చూపించాడు. అందుకని రామ పట్టాభిషేకం చేసుకోవడం. అర్చక స్వాములు తర్వాత కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. మధ్యలో మనకు రామాయణ కథలోని, రామ కథలోని వృత్తాంతాలను చెప్పుకుంటూ పట్టాభిషేకంలోని ఆంతర్యాన్ని మనం గమనిద్దాం. భద్రాసన సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి ఋత్విక్వరణం కరిష్యే దేవేశం ప్రార్థ్య పారావారపయో విశోషణ కళాపారీన కాలానలజ్వాలాజాల విహారహారి విశిఖ వ్యాపార ఘోరక్రమః సర్వావస్థ సకృత్ ప్రపన్న జనతా సంరక్షణైక వ్రతి ధర్మో విగ్రహవాన ధర్మ విరతిం ధన్వీ సతన్వీ తునః భద్రాద్రి రామ కృపయా పరయా ముదాతే బ్రహ్మోత్సవేషు క్రియమాణ మహోత్సవోయం పట్టాభిషేకమతిమోదమముం గృహాణ సద్ధర్మ పాలన ధియే చ ప్రభోః ప్రజానాం ఇది దేవేశం ప్రార్థ్య అస్మిన్ అనుజ్ఞామాదాయ స్వామినః పట్టాభిషేక మహోత్సవఖ్యే కర్మణి ఋత్విగ్వరణం కుర్యాత్. హరిత సగోత్రోద్భవం పుడిచేటి రామచంద్రాచార్య శర్మాణం వసిష్ఠస్థానే ఆచార్యం త్వాం వృణీమహే.
యథాచార్యో వశిష్ఠో హి పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. కౌశిక గోత్రోద్భవం అమరవాది జగన్నాథ. రాముని పట్టాభిషేకం జరిగినప్పుడు రామునికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి వాళ్ళలో వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా అని వాల్మీకి మహర్షి చెప్తారు. రామునికి పట్టాభిషేకం జరిపినటువంటి వాళ్ళల్లో ఆ మహర్షులు ఉన్నారు. ఎవరు అంటే పొడిచేటి సీతారామానుజాచార్య శర్మ, రామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, విజయుడు అని 8 మంది పురోహితులు ఆనాడు రాముని పట్టాభిషేకాన్ని నిర్వర్తించారట. ఆ 8 మంది పురోహితులకు ప్రతినిధులుగా ఇక్కడ కొంతమంది ఋత్విక్కులను వరిస్తూ ఉన్నారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం అనేటువంటి 2 కార్యక్రమాలు జరుపుకున్న తర్వాత ఒక్కొక్క ఋత్విక్కును ఇక్కడ వరణం చేస్తున్నారు. కౌశిక గోత్రోద్భవం వశిష్ఠుడి స్థానంలో ఒకరిని, రామదేవుని స్థానంలో ఒకరిని, కాశ్యపుని స్థానంలో ఒకరిని, ఒక్కొక్కరిని ఇక్కడ ఋత్విగ్వరణ అనేటువంటి కార్యక్రమం నిర్వర్తించబడుతూ ఉన్నది. ఆత్రేయ గోత్రోద్భవం కోటి శ్రీమన్నారాయణాచార్య శర్మాణం సుయజ్ఞ రూపిణం త్వాం వృణీమహే. యథా సుయజ్ఞ నామ ఋషిః పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. కౌశిక గోత్రోద్భవం స్థలశాయి శ్రీనివాస రామానుజాచార్య శర్మాణం గౌతమ రూపిణం త్వాం వృణీమహే. గౌతమ రూపిణం త్వాం వృణీమహే. యథా గౌతమ నామ ఋషిః పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. భారద్వాజ గోత్రోద్భవం మురళీకృష్ణమాచార్య శర్మాణం కాత్యాయన రూపిణం త్వాం వృణీమహే. యథా కాత్యాయనో యోగీ పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. భారద్వాజ గోత్రోద్భవం అంతర్వేది కృష్ణమాచార్య శర్మాణం వాల్మీకి రూపిణం త్వాం వృణీమహే. ఆనాడు ఆ పట్టాభిషేక ఉత్సవాన్ని నిర్వర్తించినటువంటి మహర్షులు, అసలు రామాయణాన్ని మనకు అందించినటువంటి వాల్మీకి మహర్షి, ఇటువంటి మహనీయులకు ప్రతినిధులుగా ఇక్కడ ఉండేటువంటి కొంతమంది ఋత్వికుల్ని ఋత్విగ్వరణంగా చేసుకున్నారు. ఆ విధంగా ఋత్విగ్వరణ అనేటువంటిది కార్యక్రమం జరుగుతూ ఉన్నది. పట్టాభిషేకోత్సవాన్ని జరపాలి అని దశరథ మహారాజు మొట్టమొదలుగా సంకల్పించాడు. రాముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అని ప్రజలందరి దగ్గర ఆయన చెప్పాడు. ప్రజలు, సామంతులు మొదలైనటువంటి వారంతా ఉండేటువంటి సభలో, అప్పుడు ఆ సభలో ఉండేటువంటి వారంతా ఒక్కసారిగా హర్షధ్వానాలతోటి రాముణ్ణి మేము రాజుగా మేము కోరుకుంటున్నాము అని అన్నారు. అప్పుడు దశరథునికి ఒక అనుమానం వచ్చింది. నేను నా పదవి నుండి దిగిపోయి నా కుమారుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాననగానే అందరూ సంతోషంగా ఉన్నారు, ఒకవేళ నేను సరిగ్గా పరిపాలించలేదేమో అని. భగవద్ రామానుజ రూపిణం మనకు ఈ సంవత్సరం భగవద్ రామానుజ రూపిణం ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి మహనీయులు పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజీయర్ స్వామి వారు విచ్చేసి ప్రతి కార్యక్రమంలోనూ దానికి ఒక నూతనమైనటువంటి శక్తిని చేకూరుస్తూ ఉన్నారు.
ఆ మహనీయులు నిన్నటి రోజున కళ్యాణోత్సవంలోనూ పాల్గొన్నారు. ఇప్పుడు పట్టాభిషేకోత్సవాన్ని వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వర్తింపజేస్తూ ఉన్నారు. ఆనాడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దామని దశరథ మహారాజు అనుకోగానే ఆ అయోధ్యానగరంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ ఒక విఘ్నం ఏర్పడింది. మనం ఈరోజు పట్టాభిషేకానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా విశ్వక్సేనుణ్ణి పూజించాం కదా, మరి ఆ రోజుల్లో రాముడి పట్టాభిషేకానికి విఘ్నం కలిగింది కదా అని అనుకోవచ్చు. మనం భగవంతుడి సంకల్పం ఒకటి, ఆ సంకల్పం ముందు ఏది పనిచేయదన్నారు. ఆ భగవంతుని సంకల్పం ఏమిటి అని అంటే తాను ఏదో అయోధ్య ప్రాంతానికి మాత్రమే రాజుగా ఉండాలని ఆయన సంకల్పం కాదు, 3 లోకాలకు ప్రభువు కావాలి అని రాముని సంకల్పం. ఆ 3 లోకాలకు ఆయన ప్రభువు కావాలి అని అంటే దశరథుడు సంకల్పించి పట్టాభిషేకం చేద్దామనుకోగానే పట్టాభిషిక్తుడైపోతే రాముడు 3 లోకాలకి ప్రభు అయి ఉండేవాడు కాడు. ఆయన వనవాసం చేసినందువల్లనే, ఆయన వనవాసం చేసేటప్పుడు సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించినందువల్లనే, అలాగా సీతమ్మ వారిని అపహరించినందుకు గాను రావణాసురుణ్ణి రామచంద్రమూర్తి సంహరించినందువల్లనే 3 లోకాలను జయించినటువంటి రావణాసురుణ్ణే సంహరించడం వలన రామచంద్రమూర్తి 3 లోకాలకు ప్రభువు కాగలిగాడు. అలాగా రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత అప్పటికే ఆ రోజుల్లో ఉండేటువంటి పెద్దలైనటువంటి వాళ్ళు, అంటే విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు లంకా రాజ్యానికి, సుగ్రీవుడు వానరరాజు అయ్యాడు. వీళ్ళంతా కూడా ఆయనకి స్నేహితులు. అంటే అందరూ రాముణ్ణి బలపరిచేటువంటి వాళ్ళు. చిట్ట చివరికి ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ పట్టాభిషేకమే ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం అన్నమాట. అంటే రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడు అవడంలో 3 లోకాలకు ప్రభువు కావడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అభిప్రాయం కనుక ఆనాడు ఒక చిన్న విఘ్నం అనేటువంటిది ఏర్పడినా ఆ రాముని యొక్క సంకల్పం వలన ఆయన 3 లోకాలకు ప్రభువు అయ్యాడు. ఆ విధంగా పట్టాభిషేకం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ముందుగా మంటపారాధన అనేటువంటిది జరుగుతుంది. ఎదురుగా మనకు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి కలశాలను, ఒకవైపు ఆ స్వామికి పట్టాభిషేకంలో సమర్పించేటువంటి పాదుకాది కిరీటాంతము ఉండేటువంటి ఆభరణములను, ఇంకొక వైపు దిక్పాలకులను ఆరాధించడానికి వీలుగా అక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు. ఆ మండపారాధన కార్యక్రమాన్ని అర్చకులు ఇక్కడ కొనసాగిస్తారు. సర్వఋత్విక్ ప్రార్థనాం కృత్వా సర్వే స్వధర్మ కుశలాః సర్వే రామ పరావరాః సర్వే పట్టాభిషేకాఢ్యం కృతార్థం కురుతాదరాత్. ఇది సర్వఋత్విక్ ప్రార్థనాం కృత్వా తతః చరణం పవిత్రమితి మంత్రేణ వారినా మహీం ప్రక్షాళ్య. ఓం చరణం పవిత్రం వితతం పురాణం యేన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతా అతిపాప్మానమరాదిందరేమ. విష్ణోరాటమసీతి మంత్రేణ దర్భైః సమ్మార్జ్య. విష్ణోరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్త్రే స్థో విష్ణోశ్చూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ప్రథమతః దక్షిణమండల మధ్యభాగే ఇదం విస్తృతి మంత్రేణ శ్రీలక్ష్మీనారాయణమావాహయామి. ఓం ఇదం విష్ణుచక్రమే త్రైధానిదేవదం సమోహమస్యపాంశురే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇది శ్రీలక్ష్మీనారాయణమావాహ్య తస్య దక్షిణ పార్శ్వే బ్రహ్మజజ్ఞానమితి మంత్రేణ శ్రీ సరస్వతీ సమేత బ్రహ్మాణమావాహయామి. బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాత్ విషేమతః సురుచో వేనామః
स्वबुद्धिया उपमा अस्य विष्ठा सतश्च योनिमसतश्च विवः समस्ताया सृष्टेः कारणमूर्तये पद्मासन चतुर्वक्त्र चतुर्भुज नमोऽस्तुते इति सरस्वती समेत ब्रह्माणमावाहयामि तद्वामपार्श्वे त्र्यम्बकं यजामः इति मन्त्रेण पार्वती समेत परमेश्वरमावाहयामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् गौरीकान्ता हृदयकमलानन्द भृङ्गं गणेशं गङ्गामालाशचितरकलामूलिमीशं सुरेशं शुभ्राङ्गं शूलहस्तं भुजपरिघटरं चर्मवस्त्रं त्रिनेत्रं दैत्यानां संहरन्तं त्रिपुरविजयकं पार्वतीशं नमामि इति पार्वती समेत परमेश्वरमावाह्य मण्डलस्य प्राग्भागे ओम आञ्जनेयाय नमः इत्याञ्जनेयमावाहयामि मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वात्मजं वानरयोगमुख्यं श्रीरामदूतं शिरसानमामि मण्डलस्य दक्षिणभागे ओम भरताय नमः इति भरतमावाहयामि श्रीरामपादुकाराध्यव्रतिनं राघवप्रियं सेवेहं पाञ्चजन्यां शम्भरतं भक्तिभाजनम् इति भरतमावाहयामि मण्डलस्य पश्चिमभागे श्रीरामानुजमावाहयामि श्रीराम सर्वकैङ्कर्यनिरतं सततानुगं सेवेहमादिशेषां संलक्ष्मणं लक्ष्मीवर्धनम् ओम श्रीरामानुजाय नमः इति श्रीलक्ष्मणस्वामिनमावाहयामि मण्डलस्य उत्तरभागे ओम श्रीशत्रुघ्नाय नमः श्रीरामशासनाचार भरतं भरतानुगं सेवेहं चक्रराजां शत्रुघ्नं मधुराधिपम् इति शत्रुघ्नस्वामिनमावाह्य मण्डलस्य आग्नेयभागे ओम श्री अंगदाय नमः इत्यङ्गदमावाहयामि श्रीरामसेवा सन्देशवाहकं वालिनस्सुतं किष्किन्धायुवराजं ध्यायेतारेयमङ्गदम् इति श्री अंगदस्वामिनमावाह्य मण्डलस्य नैऋति भागे ओम श्री जाम्बवते नमः इति श्री जाम्बवन्तमावाह्य श्रीरामपरिषद्वृद्धं ब्रह्मणो जृम्भणोद्भवं सेवेहं जाम्बवन्तं श्री त्रिविक्रमकृपास्पदम् इति जाम्बवते नमः जाम्बवन्तमावाह्य मण्डलस्य वायव्यभागे ओम सुग्रीवाय नमः इति सुग्रीवमावाह्य श्रीराममित्रता प्राप्तिसम्पन्नं सत्यपालनं सेवे राघवसेनान्यं सुग्रीवं वानराधिपम् ओम सुग्रीवाय नमः इति सुग्रीवमावाह्य मण्डलस्य ऐशान्यभागे ओम श्री विभीषणाय नमः इति विभीषणमावाह्य श्रीरामभयसन्त्राणं शरणागततत्त्वगं सेवेहं राक्षसश्रेष्ठं लङ्केशं तं विभीषणम् ओम श्री विभीषणाय नमः इति विभीषणमावाहयामि ततः मध्यममण्डले अष्टदिक्षु अष्टकलशान् आकलशेति मन्त्रेण ब्रह्मस्थाने महाकलशं च धान्यरासौ प्रतिष्ठाप्य आकलशे धावति पवित्रे परीषिच्यते मुक्तैर्यज्ञेषु वर्धते आकलशेषु धावति श्येनो वर्मविगादे अभिद्रोणागनिकृतो मध्यमण्डलस्य प्राग्भागे प्राक्समुद्रोदकमापूर्य तस्मिन् वासुदेवमावाह्य ओम नमो भगवते वासुदेवाय आगच्छागच्छ आगच्छागच्छ ऋग्वेदमन्त्रेणाभिमन्त्र्या ओम हरि ओम मध्यममण्डलस्य दक्षिणभागे दक्षिणसमुद्रोदकमापूर्य तस्मिन् सङ्कर्षणमावाह्य ओम नमो भगवते सङ्कर्षणाय आगच्छागच्छ आगच्छागच्छ यजुर्वेदमन्त्रेणाभिमन्त्र्या प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणे हरि ओम ततः मध्यममण्डलस्य पश्चिमभागे पश्चिमसमुद्रोदकमापूर्य तस्मिन् प्रद्युम्नमावाह्य ओम नमो भगवते प्रद्युम्नाय आगच्छ 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 सामवेदमन्त्रेणाभिमन्त्र्या हरि ओम मध्यममण्डलस्य उत्तरभागे उत्तरसमुद्रोदकमापूर्य तस्मिन् अनिरुद्धमावाह्य ओम नमो भगवते अनिरुद्धाय आगच्छ 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 आगच्छ
अथर्व वेद मंत्रेणाभिमंत्रिया ओम शन्नो देवीर्विष्टाय आग्नेय भागस्थ कलशे गंगा नदी तीर्थमापूर्य तस्मिन् पुरुषमावाह्य ओम नमो भगवते पुरुषाय आगच्छ 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 ओम पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यम् उदामलत्वस्येषानः यदन्नेनातिरोहति मध्यममण्डलस्य नैऋति भागस्थ कलशे कृष्णा नदी तीर्थमापूर्य तस्मिन् सत्यमावाह्य ओम नमो भगवते सत्याय आगच्छ 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 ओम एतावानस्य तोऽध्यायागुष्ठपूरुषः पायोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतम् दिवि भागस्थ कलशे गोदावरी नदी तीर्थमापूर्य तस्मिन् अच्युतमावाह्य ओम नमो भगवते अच्युताय आगच्छ 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 ओम त्रिपादोर्ध्व उदेत् पुरुषः भागस्थ कलशे कावेरी नदी तीर्थमापूर्य तस्मिन् अनन्तमावाह्य ओम नमो भगवते अनन्ताय आगच्छ 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 तस्माद् विराटजायत विराजो अधिपूरुषः स जातोऽत्यरिच्यत मध्यम भागस्थ महाकुम्भे पंचशत नदी तीर्थान्यावाह्य इमं मे गंगेति मंत्रेणाभिमंत्रिया इमं मे गंगे यमुने सरस्वती सुरद्रष्टोमकं सरितापरुष्णिया असिक्रिया रुद्रदेवितस्तयार्चिकीये सुनक्या सुषोमया अस्मिन् कलशे आधारादि पद्मपीठान्तं ध्यात्वा ओम नमो भगवते विष्णवे वासुदेवाय सर्वात्मने सुयोग पद्मपीठात्मने नमः इति पीठं सम्पूज्य पद्ममुद्रां प्रदर्श्य पद्मपीठ मध्ये भद्राचल श्री सीता लक्ष्मण समेत श्री रामचंद्र स्वामिनमावाह्य ओम 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 परमधामावस्थितमदनुग्रहकाम्यया जदावतारह्याभिमतमन्त्रसिद्धितमन्त्रशरीरवो नमो नमः श्रीभद्राचल दिव्यधाम निरतं पद्मास्थं प्रभुं वामाङ्काङ्कित सीतया विलसितं सौमित्रि संसेवितं शंखं चक्रशरासनाभजशरान् सव्येतरोर्ध्वक्रमात् बिभ्रच्चारु चतुर्भुजं भवहरं वैकुण्ठरामं भजे वामाङ्कस्थित जानकीं परिलसत्कोदण्डदण्डं करे चक्रङ्करेण बाहुबले जङ्गं जनं दक्षिणे विभ्राणं जलजातपत्रनयं भद्राद्रिमूर्ध्नि केयूरादिविभूषितं प्रभवनिं धावमितयुक्तं भजे भद्राद्रि वैकुण्ठरामं सीतारमान्वितं शङ्खचक्रधनुर्बाणधरं सौमित्रिसेवितम् अष्टाक्षरी मन्त्रेण षडङ्गन्यासं कुर्यात् नमो वयं वै श्रवणाय ब्रह्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः अष्टाक्षरी मन्त्रेण षडङ्गन्यासं कुर्यात् यम्बोमिति मेहणें नाम्बोदान् बोहयं बोमिति मादयोः मं बोमिति मूर्धिमं नम्बोमिति नेत्रयोः मं बोमिति मुखेमं नाम्बोमृतुरजे किरीटा कुण्डला वनमाला श्रीवत्सा कौस्तुभा शङ्खा शङ्खा गदा पद्मा बालाग्रे गरुडमुद्रां प्रदर्श्य ततः तृतीयमण्डले इन्द्रादिष्ट अष्टदिक्पालकानावाहयामि पूर्वभागे ओम लमिन्द्र
सुराधिपतये नमः इति मिन्द्रमावाहयामि स्थापयामि पूजयामि ओम इन्द्रं वो विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः दशनाथाय नासिषा शेषविद्विषे पुलोमजकुचाम्भोजसम्भोगरसभाजिने इति इन्द्रमावाहयामि स्थापयामि पूजयामि आग्नेये ओम रमग्नये तेजोधिपतये नमः ओम अग्निञ्जोजं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुकृतुम् र्जिषे नमः सप्तजिह्वायात्युग्रमूर्तये विश्वेश्वराय देवाय यज्ञमूर्तिमजात्मने इत्यग्निमावाहयामि स्थापयामि पूजयामि याम्य दिग्भागे यमाय धर्माधिपतये नमः इत्यमधर्ममावाहयामि ओम यमाय सोमगुंसुरयमाय हुदाहवे राजाय सर्वेषां प्राणिनां समवर्तिने कालाय कालरूपाय पितॄणां पतये नमः नैऋतिदिग्भागे ओम शं निरृतये सर्वराक्षसाधिपतये नमः ओम मोषणः परापरा गीर्वाणगर्व निर्वापकारिणे अशेषासुरनाथाय रक्षोधिपतये नमः इति निरृतमावाहयामि स्थापयामि पूजयामि वारणदिग्भागे ओम वरुणाय सर्वजलाधिपतये नमः ओम इमं मे वरुणस्तुलेहवमद्याजमृळया त्वामवस्युराचके राष्ट्राधिपतये पाशपानये पीयूषकलाकारमूर्तये ओम आवाहयामि स्थापयामि पूजयामि वाजविदिग्भागे ओम यं वाजवे जगत्प्राणाधिपतये नमः इति वाजमावाहयामि वाजवे जगत्प्राणाधिपतये नमः आवाहयामि उत्तरदिग्भागे कुबेराय सर्वधनाधिपतये नमः ओम सोमोधे श्रीमानलकानगरेश्वरः शङ्करस्य प्रयसघोजक्षाणां पतये नमः ऐशान्यदिग्भागे ईशानाय पशुपतये नमः ओम भूतानां सर्वं संहारमूर्तये भुजंगराज भूषाज भूतानां पतये नमः इत्यष्टदिक्पालकानावाक्य तृतीय मंडल मध्ये राजमकुटं संस्थाप्य तस्मिन् सम्राट्शक्तिमावाक्य ओम सम्राज्ञे नमः इति श्रीमन्नारायणमावाक्य ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् पूर्वदिग्भागे पादुकाद्वयं संस्थाप्य तस्मिन् आदिशेषमावाक्य ओम आदिशेषाय नमः ओम आदिशेषाय विद्महे विष्णुतत्त्वाय धीमहि तन्नः शेषः प्रचोदयात् आग्नेयदिग्भागे राजदण्डं संस्थाप्य तस्मिन् विश्वक्सेनमावाक्य ओम नमो भगवते विश्वक्सेनाय आगच्छ 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 विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् दक्षिणदिग्भागे राजमुद्रिकां संस्थाप्य तस्मिन् श्रीमहालक्ष्मीमावाक्य ओम श्रीं श्रियै नमः ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भागे हारद्वयं संस्थाप्य तस्मिन् भूदेवीं नीलादेवीं च आवाह्य ओम भूमिर्भूम्नाद्योर्वर्णान्तरिक्षं महित्वा वस्ते देवी नीलां देवीं शरणमहं प्रपद्ये सुदरसिदरसे नमः स्तोमत्रयस्त्रिगुंशे भुवनस्य पत्नीविवस्वत्वा अभिनो गृणाहि महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात् भागे चामरद्वयं संस्थाप्य तस्मिन् वैनतेयमावाह्य ओम नमो भगवते वैनतेयाय आगच्छ 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 ओम सुपर्णस्य गरुत्तः
చక్షుస్తోమ ఆత్మా సామదే తనోర్వామదేవ్యం భ్రాతృసందరే సభాయ రూపం లినామా దిగ్భాగే శ్వేతఛత్రం సంస్థాప్య తస్మిన్ అనంతమావాహ్య ఓం నమో భగవతే అనంతాయ ఆగచ్చ 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 ఓం అనంతాయ విద్మహే విష్ణుతత్వాయ ధీమహి తన్నస్తేషః ప్రచోదయాత్ ఉత్తర దిగ్భాగే రాజఖడ్గం సంస్థాప్య తస్మిన్ సుదర్శనమావాహ్య ఓం నమో భగవతే సుదర్శనాయ ఆగచ్చ 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 ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్రాగజ్వాలాయ ప్రజ్వాలాయ సహస్రారహం నమః సహస్రజ్వాలాయ ధీమహి సౌదర్శన్యుజ్జిహానాదిశి దిశి తిరస్కృత్య సామిత్రమర్చిః బాక్యాబాక్యాంధకారక్షత జగదగదంకార భూన్నాస్మధామ్నా దోఃఖర్జో దూరగర్జోద్విబలిర్గంధవైవల్యకల్య జ్వాలాజాజ్వల్యమానా విదరతు భవతాం వీప్సితాని సహ ఐశాన్యభాగే ముక్తాహారాణి సంస్థాప్య తస్మిన్ చంద్రమసమావాక్య ఓం చంద్రాయ నమః ఓమాప్యాయస్వ సమేతుతే విశ్వరస్సోమవృష్ణయం అత్రావాహిత మండలత్రయాధిష్టాన దేవతాభ్యో నమః ధ్యానాది సకలోపచారాన్ సమర్పయామి. మండలారాధన అనేటువంటిది జరిగింది ఇక్కడ. ఈ మండలములలో 3 మండలాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ మధ్యమ మండలంలో కలశాలు ఉన్నాయి. ఈ కలశాలకి కుడివైపున ఒక మండలం ఉన్నది. ఎడమ వైపున ఉండేటువంటి మండలంలో పాదుకాది కిరీటాంతంగా స్వామికి సమర్పించేటువంటి ఆయా ఆభరణములన్నీ కూడా ఉన్నాయి. ఇలాగ 3 మండలాలుగా దీన్ని విభజించారు. ఈ 3 మండలాల్లోనూ అటు కుడివైపు మండలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆవాహనం చేశారు. సరస్వతీ సహితుడైనటువంటి బ్రహ్మదేవుడు, లక్ష్మీ సహితుడైనటువంటి మహావిష్ణువు, పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడు, ఆ ముగ్గురు ఆవాహన జరిగిన తర్వాత ఆ చుట్టూతా కూడా ఉండేటువంటి దాంట్లో ప్రధానంగా రాముని పట్టాభిషేకానికి సంబంధించినటువంటి వారిని ఆవాహనం చేశారు. వామే భూమిసుత పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువ్యాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణస్తు యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం అని సందర్భంగా ఎవరెవరినైతే ఆవాహన చేయాలో వారిని ఆ పట్టాభిషేకంలో రాముడితో పాటు సీతమ్మ వారు, ఆ తర్వాత విభీషణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, హనుమంతుడు, అంగదుడు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు వీరందరినీ కూడా ఆవాహనం చేశారు ఆ మండలంలో. అలా ఆవాహన జరిగిన తర్వాత మధ్యమ మండలంలో దాంట్లో కలశాలన్నీ ఉన్నాయి. ఆ కలశాలన్నింటి 9 కలశాలు ఏర్పాటు చేశారు. ఆ 9 కలశాల్లో ఆగ్నేయ కలశంలో గంగను, తర్వాత నైరుతి కలశంలో కృష్ణానదిని, వాయువ్య కలశంలో గోదావరిని, ఈశాన్య కలశంలో కావేరీ నదిని ఆవాహనం చేశారు. మధ్యమ కలశంలో పూర్తిగా 500 నదులు అంటే 500 నదులను ఆవాహనం చేశారు. అలాగే తూర్పు దిక్కున, దక్షిణం, పడమర, ఉత్తరాల్లో ఉండేటువంటి కలశాల్లో సముద్ర జలాలను 4 సముద్ర జలాలను ఆవాహనం చేశారు. 4 వేదములను ఆవాహనం చేశారు. అలాగే వాటితో పాటు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు అనేటువంటి దేవతలను 4 దిక్కులలో ఉండేటువంటి కలశాల్లో ఆవాహన చేశారు. అలాగే విదిక్కుల్లో ఉండేటువంటి కలశాల్లో పురుష, సత్య, అచ్యుత, అనంత అనేటువంటి దేవతలను ఆవాహనం చేశారు. అలాగా ఆ కలశాల్లో వీళ్ళందరినీ ఆవాహన చేసిన తర్వాత మధ్యమ కలశంలో భద్రాచల రామచంద్రమూర్తిని, సీతాలక్ష్మణ సహితుడైనటువంటి భద్రాచల రాముణ్ణి ఆవాహనం చేసి ఆ కలశములన్నింటినీ కూడా అక్కడ ఆవాహన చేయడం జరిగింది. ఆ తర్వాత ఎడమవైపున ఉండేటువంటి మండలంలో అష్టదిక్పాలకుల్ని ఆవాహనం చేశారు. ఇంద్రుడు, అగ్నిదేవుడు మొదలైనటువంటి అష్టదిక్పాలకులను ఆవాహన జరిపిన తర్వాత ఆ పాదుకలు స్వామికి సమర్పిస్తారు. ఆ పాదుకలలో ఆదిశేషుడిని ఆవాహనం చేశారు. మధ్యలో ఉండేటువంటి సమ్రాట్ కిరీటం అని పేరు,
ఆ సమ్రాట్ కిరీటములో శ్రీమన్నారాయణుణ్ణి ఆవాహనం చేశారు. రాజదండం ఉన్నది, ఆ రాజదండంలో విశ్వక్సేనుణ్ణి ఆవాహనం చేశారు. రాజముద్రికలో లక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. ఆ తర్వాత చామరములలో గరుత్మంతుడిని ఆవాహనం చేశారు. ఖడ్గంలో సుదర్శనమూర్తిని ఆవాహనం చేశారు. ఈ ఛత్రంలో ఆదిశేషుణ్ణి ఆవాహనం చేశారు. ఇలా అలాగే ముత్యాల దండలో చంద్రుణ్ణి ఆవాహనం చేశారు. ఇలాగా పాదుకాది కిరీటాంతంగా ఉండేటువంటి ఆయా ఆభరణములలో ఏ ఏ దేవతలైతే ఉండాలో ఆయా దేవతలందరినీ కూడా ఆవాహనం చేయడం జరిగింది. ఇలాగా మండల పూజ అనేటువంటిది జరిగిందనమాట. అంటే ఈ మండలములలో 3 మండలములలో ఏ ఏ దేవతలు ఉండాలో ఆయా దేవతలకు సంబంధించినటువంటి ఆవాహన జరిగిన తర్వాత ఆ ఆరాధన కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మనకు స్వామివారికి అలాగే ఈ కలశాల్లో ఉండేటువంటి దేవతలందరికీ కూడా అష్టోత్తర శతనామార్చన అనేటువంటి దాన్ని చేస్తారు. ఈ పట్టాభిషేకోత్సవంలో భాగంగా రామ షడక్షరీ సంపుటితమైనటువంటి నామములతోటి ఇక్కడ స్వామివారికి ఇక్కడ కలశాల్లో ఉండేటువంటి స్వామికి ఆరాధన జరుగుతుంది. ఆ పూజలో మనమంతా కూడా పాల్గొంటాం. ఆ అష్టోత్తర శతనామం చెప్పినప్పుడు అందరం రామనామాన్ని చెప్తూ ఆ అష్టోత్తర శతనామ పూజను మనం కొనసాగించుకుంటాం. శ్రీ రఘువంశతోయధికి సీతమయూగుడవైన మీ పవిత్రారుపదాబ్జము వికసితోత్పల చంపక వృత్తమాధురీ పూరిత వాక్ప్రసూనముల పూజలు నచ్చద చిత్తగింపు మీ తారకనామ భద్రగిరి దాశరథి కరుణోపయోనిధి. జై శ్రీరామ్. భక్తులంతా కూడా ఇక్కడ స్వామివారికి అష్టోత్తర శత సువర్ణ పుష్పార్చన జరుగుతుంది. ఒక్కొక్క నామాన్ని అర్చక స్వాముల వారు చెప్తుంటారు. ఆ నామం చెప్పిన తర్వాత మనంతా కూడా కలిసి ఏకకంఠంగా శ్రీరామాయ నమః చాలా గట్టిగా, ఎలా అంటే అయోధ్యలో రాముడికి నిలబడాలి, అంత గట్టిగా చెప్పాలి. శ్రీరామాయ నమః అని అందరం కలిసి అనాలి. అర్చక స్వామి ఒక నామం చెప్పిన తర్వాత మనంతా కలిసి ఏకకంఠంగా భక్తులంతా కలిసి శ్రీరామాయ నమః అనే నామమంత్రాన్ని అందరం గట్టిగా స్మరించాలి. ఆ యొక్క నామం వల్ల మనందరం కూడా ఆయురారోగ్యాలతో చల్లగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గట్టిగా నామాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం శ్రీమత్సూర్య కులాంబోధి వర్ధనీయ కళానిధయే నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీమత్సౌభాగ్య సౌందర్య లావణ్యాంబుజి పంకజాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీమద్రాజాధిరాజేంద్ర మకుటాంకిత పాదుకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ జగన్మోహనాకార దివ్య లావణ్య విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. శ్రీకంఠకర కోదండ పరీక్షిత పరాక్రమాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీవత్సలాంఛనాత్యంత మణిభూషణ భూషితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమదంబ్లాన తులసీ వనమాల విరాజితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ క్షీరవార్ధి పర్యంక విహారాత్యంత బాలకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీకరాకార కోదండ కాండోపేత కరాంబుజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాజాధిరాజ రాజేంద్ర రమణీయ గుణాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాకేంద్వర్కాగ్ని విమల నేత్రత్రయ విభూషితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాజత్సౌదామినీ తుల్య దివ్య కోదండ మండనాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాక్షసేశ్వర సంసేవ్య దివ్య శ్రీపాద పంకజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రత్న నిర్మిత భూషాఢ్య చరణాంబుజ శోభితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాఘవాన్వయ సంజాత నృపశ్రేణి శిరోమణయే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రావణాసుర కాసార చండ భాను శరోత్తమాయ నమః. ఓం
మత్సంగీత సంపూర్ణ సహస్రస్తంభ మండపాయ నమః. శ్రీరామాయ నమః. ఓం రణత్కింకిణి సంశోభిమండలీకృత కార్ముకాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మాణిక్యోజ్వల సందీప్త కుండలధ్వజ మండితాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మందస్మిత నవాంభోజ మోహితానేక తాపసాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మకరాక్షాది దుస్సాధ్య దుష్ట ధర్మాపహారకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మనోబుద్ధీంద్రియ ప్రాణవాగాదీనాం విలక్షణాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మారుతాత్మజ సంసేవ్య దివ్యశ్రీ చరణాంబుజాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మార్తాండకోటిజ్వలిత మకరాకార కుండలాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మారకోటి ప్రతీకాశ మహదద్భుత దేహభృతే నమః. శ్రీరామాయ నమః. ఓం మకరంద రసాస్వాద మాధుర్య గుణ భూషణాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మహామాణిక్య ఖచితాఖండ తూణీ ధనుర్ధరాయ నమః. శ్రీరామాయ నమః. ఓం యక్ష కిన్నర గంధర్వ స్తూయమాన పరాక్రమాయ నమః. శ్రీరామాయ నమః. ఓం యమాద్యష్టాంగశీలాది యమి హృత్పద్మ గోచరాయ నమః. శ్రీరామాయ నమః. ఓం యాజ్ఞవల్క్యాది ఋషిభిః సంసేవిత పదద్వయాయ నమః. శ్రీరామాయ నమః. ఓం యాకినీకుల సంభూత పీడాజాలాపహారకాయ నమః. శ్రీరామాయ నమః. ఓం యామినీ పద్మినీనాథకృత శ్రీకర్ణ కుండలాయ నమః. శ్రీరామాయ నమః. ఓం యాగపావక సంజాత ద్రౌపదీమాన రక్షకాయ నమః. శ్రీరామాయ నమః. ఓం యామార్థేన దశగ్రీవ సైన్య నిర్మూలనాస్త్ర విదే నమః. శ్రీరామాయ నమః. ఓం యామలాగమ వేదైక స్తూయమాన యశోధనాయ నమః. శ్రీరామాయ నమః. ఓం యతీంద్ర బృంద సంప్యమానాఖండల ప్రభాకరాయ నమః. శ్రీరామాయ నమః. ఓం నానా వేదాది వేదాంతైః ప్రశంసిత నిజాకృతయే నమః. శ్రీరామాయ నమః. ఓం నాగరాజాంక పర్యంక శాయీ సుందర విగ్రహాయ నమః. శ్రీరామాయ నమః. ఓం నాగేంద్ర ఫణి సోపాన నృత్య లీలా విశారదాయ నమః. శ్రీరామాయ నమః. ఓం నాగేంద్ర భూషణ ప్రేమాతిశయ ప్రాణవల్లభాయ నమః. శ్రీరామాయ నమః. ఓం నానా ప్రసూన విలసద్వనమాలా విరాజితాయ నమః. శ్రీరామాయ నమః. నళినీ శంఖ చక్రాసి గదాశార్గేషు ఖేటధృతే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నరాసురసురవ్రాత కృత పూజోపహారకాయ నమః. శ్రీరామాయ నమః. ఓం నతశ్రీకర సౌందర్య కరుణాపాంగ వీక్షణాయ నమః. శ్రీరామాయ నమః. ఓం నరకాసుర దోర్దండ శౌర్య నిర్వాపన క్రమాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాధ్యాహ్నార్క ప్రభాజాల పుంజ కింజల్క సన్నిభాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మలయాచల సంభూత దివ్య చందన చర్చితాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మందరాధార కమఠాకార కారణ విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రామరేతి సంజప్యమాన మౌనీశ్వర ప్రియాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మత్స్యకచ్చపవరాహ నృసింహాద్యవతారకాయే నమః. శ్రీరామాయ నమః. ఓం మత్త
ముక్తే భవక్త్ర షడ్వక్త్ర పంచవక్త్రైః సుపూజితాయ నమః. శ్రీరామాయ నమః. మనోన్యన్మన్యే శైలేంద్రోర్ధ్వ శిఖరస్థ దివాకరాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మాతృకా మండల వ్యాప్త కృతావరణ మధ్యకాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మధ్యకాలాంత్యకాలాదికాల భేద వివర్జితాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సుక హృదంబుజాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత భద్రాచల శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. ఇక్కడ ఈ పట్టాభిషేకం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో నమః. ఓం అనంతాయ నమః. ఓం గరుడాయ నమః. ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఓం శ్రీ పరాంకుశాయ నమః. ఓం శ్రీమతే రామానుజాయ నమః. ఓం శ్రీమద్వరవరమునయే నమః. ఓం స్వాచార్యేభ్యో నమః. ఓం పూర్వాచార్యేభ్యో నమః. అంతా ఒక్కమారు నమస్కారం చేసి చెప్పండి. సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఏతత్సర్వం భద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః దివ్య శరణారవింద అర్పణమస్తు. మనం ఈ పట్టాభిషేకోత్సవాన్ని సేవిస్తూ ఉన్నాం కదా. ఇక్కడ ప్రతి క్షణము రామనామ స్మరణం అనేటువంటిది చాలా ప్రధానం. రామనామాన్ని ఎక్కడ జపించినా అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అన్నారు. రాముని కంటే కూడా రామనామం చాలా గొప్పది అని. కనుక అలాంటి రామనామాన్ని ఎలా జపించాలో మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు. ధ్యాయామి రామమభిరామ గిరామరంద ధారామదఘ్న మితరామ మరేర్విరామం ఘోరామయఘ్నం అంటూ ఆ శ్లోకంలో 10 సార్లు చెప్తారు. శ్లోకం అంతా వేరే వేరే అర్థాలు ఉంటుంది, కానీ దాంట్లో అనేక సార్లు 10 సార్లు రామనామం కనిపిస్తుంది అన్నమాట. ధ్యాయామి రామం అభిరామ గిరామ రంద ధారా మదఘ్న మితరామ మరేర్విరామం అంటే అర్థం ఏమిటంటే, నేను రాముణ్ణి ధ్యానిస్తూ ఉన్నాను. ధ్యాయామి రామం, రాముణ్ణి నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఆ రాముడు ఎలాంటి వాడు అని అంటే అభిరామం, ఆయన అభిరాముడు. అంతేకాదు గిరామరంద ధారా మదఘ్నం, గిరామరంధ వాక్కులకు గీహి అంటే వాక్కులు అనర్థం. గిరామరంద ధారా మదఘ్నం, వాక్కులనేటువంటి వాటి యొక్క మకరందము అనేటువంటి దాని యొక్క మరంద ధార మదఘ్నం, దాని యొక్క మదమును హరించేటువంటి వాడు. అభిరామం ఇతరామ అరేర్విరామం, రాక్షసుల్ని శమింపజేసేటువంటి వాడు. ఘోరామయఘ్నం, ఘోరమైనటువంటి మనకుండేటువంటి ఆమయములంటే బాధలు, ఆమయములంటే వ్యాధులు, ఆ వ్యాధులను తొలగించేటువంటి వాడు ఘోరామయఘ్నం. ఇలా ఉండేటువంటి రాముణ్ణి ధ్యానిస్తున్నాను అని అంటే రామనామాన్ని 10 సార్లు సుమారుగా ఆ శ్లోకంలో చెప్తారు. వేరే వేరే అర్థాలు ఉండొచ్చు. రామ అనేటువంటి నామానికి అంత శక్తి ఉన్నది అని. అటువంటి శక్తి కలిగినటువంటి ఆ రామనామం గురించి ఎవరు చెప్పగలరు అని అంటే చెప్తారు. జానాతి రామ తవ నామ రుచిం మహేశ జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం. రాముని యొక్క రామనామ మహిమను చెప్పాలి అని అంటే పరమశివుడు మాత్రమే తెలుసుకోగలడు. ఆయన యొక్క పాదార విందములలో ఉండేటువంటి గొప్పతనాన్ని అహల్య తెలుసుకోగలదు అని అంటారు. కనుక అలాంటి శక్తివంతమైనటువంటి రామనామాన్ని అష్టోత్తర శతనామ పూజ అనేటువంటి ఒక వ్యాజంతో మనమంతా కూడా శ్రీరామాయ నమః శ్రీరామాయ నమః అని ఇక్కడ ఉండేటువంటి ఇన్ని వేల మంది ఒకసారి అనంటే ఆ రామచంద్రమూర్తికి ఎంత ప్రీతియో కలిగి లోకానికంతా కూడా శుభాన్ని కలుగజేస్తాడు. అటువంటి రామనామాన్ని మనం జపిస్తూ ఉన్నాం. అంతేకాక ఈ సంవత్సరం మనకు వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ మనల్ని
అనుగ్రహిస్తూ ఉన్నటువంటి పరమహంస పరివ్రాజకులు త్రిదండి శ్రీ దేవనాథ రామానుజీయర్ స్వామి వారు వారి యొక్క సందేశాన్ని మనకు అందజేస్తారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం రామం భూయో భూయో ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ క్రోధినామ సంవత్సరం యుగాదిని ఆరంభించుకొని స్వామి యొక్క నవవసంత నవరాత్రి ప్రయుక్త పట్టాభిషేక మహోత్సవాన్ని నిన్నటి రోజు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసుకొని ఈ పూట మనం జరుపుకుంటున్నాం. రామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవం వల్ల ప్రయోజనమేమి అని మొట్టమొదట ఆరంభంలోనే మన స్థానాచార్య స్వామి వారు అదేంటో మనం తెలుసుకోవాలి అని అన్నారు. వాల్మీకి రాముడి యొక్క పట్టాభిషేకం వల్ల జరిగినటువంటి జగత్ కళ్యాణం ఎలా ఉంటుందో దాన్ని వివరించాడు రామాయణంలో చివరి సర్గ పట్టాభిషేక సర్గలో. నార్యస్య విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. ఆ కాలంలో రాముడు పరిపాలించే కాలంలో ఎవ్వరూ కూడా తమ భర్తలు పోయి విధవలుగా ఉండే గతిని పొందలేదు. నిజానికి స్త్రీ అబల. తాను పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల మీద, పెరుగుతున్న సమయంలో సోదరుల మీద, ఆ తర్వాత భర్త మీద, ఆ తర్వాత పిల్లల మీద ఇలా ఆధారపడి ఉంటుంది అని మనకి మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మనకు 50% వాళ్ళకి మనం రిజర్వేషన్స్ ఇచ్చినా లోకంలో స్త్రీకి ఉండేటువంటి స్థానం తగ్గి ఉన్నది అని చెప్పటం లేదు. మేము ఎప్పుడు పూజ్యతమైన స్థానం ఉంటుంది. తాము ఏం చేసినా చెయ్యకపోయినా భర్త చేసేటువంటి పుణ్యంలో తాము ఆ 50% రిజర్వేషన్ కలిగి ఉంటారు. మనం రాజ్యాంగబద్ధంగా ఇచ్చినా ఇవ్వకపోయినా భర్త గారు చేసేటువంటి ధర్మ కార్యాలలో వారికి ధర్మమే ఆ 50% రిజర్వేషన్ని చెయ్యకపోయినా కలిగించింది. కనుక భారత వైదిక సంస్కృతిలో నారి అంటే స్త్రీకి ఉండేటువంటి వైభవం చాలా గొప్పది. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు వారు స్థిరంగా ఉంటారు సుమా అని మనకి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. నార్యస్య విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. అయితే భర్త పోయిన తర్వాత లోకంలో స్త్రీ తాను ఎవరి మీదనో ఆధారపడి ఉండడం ఒక దైన్య స్థితిని కలుగచేస్తుంది. కానీ రాముడి కాలంలో అలాంటి స్థితి ఏ స్త్రీకి కూడా కలగలేదంటారు. భవిష్యంతి పతివ్రతాః. వాళ్ళు ఎప్పుడూ కూడా భర్తనే దైవముగా భావిస్తూ కుటుంబమే వారికి ప్రయోజనం అన్నట్టుగా, లోక కళ్యాణమే తమ కర్తవ్యం అన్నట్టుగా స్త్రీ ఆనాడు రామ అనుగ్రహం చేత వారంతా అలా ఉండేవారు. అంతేకాదు క్షుద్బాధ ఉండేది కాదు, ఆకలి బాధ ఉండేది కాదు. ఎందుకంటే ఎప్పుడు 3 కాలాల పాటు చక్కటి వర్షాన్ని, పాడి పంటలని, సస్యశ్యామలమైనటువంటి ప్రకృతిని కలిగి ఉండేది రామ పరిపాలన. అలాగే అగ్ని బాధలు ఉండేవి కాదు, అలాగే క్షుద్ర బాధలు ఉండేవి కాదు, చోర భయం ఉండేది కాదు. ఏ రకమైనటువంటి భయం లేకుండా ఆ కాలంలో అందరూ ఆనందంగా వారు ఉండేవారు రామ పరిపాలన లేదా రామనామ వైభవం చేత. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి అని అంటాడు వాల్మీకి. రాముడు పరిపాలించాడు అనలేదు, రాముడు రాజ్య ఉపాసన చేశాడు అని అంటాడు వాల్మీకి. ఉపాసన అంటే ఒక నియమబద్ధమైనటువంటి ఒక పరిపాలనని రాముడు ఆ కాలంలో 1 కాదు 2 కాదు 11,000 సంవత్సరాలు రాముడు పరిపాలించాడు, ఉపాసన చేశాడు. ఏంటా ఉపాసన? ప్రజాక్షేమమే తన ఆనందముగా, ప్రజా సుఖమే తన ఆనందముగా,
ప్రజలే తన ప్రభుతగా రాముడు భావించాడు. అలా రాముడు పరిపాలించాడు కనుక ఈనాటికి రామరాజ్యం కావాలి, అలాంటి ఒక సన్నివేశం మనకు ఏర్పడాలి అని కోరుకుంటున్నాం. ఎలా కృతయుగంలో అంతా ఆనందంగా ఉంటారు, అలా రాముడి పరిపాలించినది త్రేతాయుగమైనప్పటికీ ఆ కాలం కూడా అలాగే రాముడి పరిపాలనలో కృతయుగాన్ని పోలినటువంటి ఒక సన్నివేశం ఏర్పడిందట రాముడి యొక్క పరిపాలన. మన అదృష్టం చేత ఈ సంవత్సరం మన భద్రాద్రి రామచంద్రుడికి కళ్యాణ మహోత్సవాన్ని, ఈనాడు పట్టాభిషేక మహోత్సవాన్ని మనం జరుపుకోవడానికి కొద్ది కాలానికి ముందు జగత్తంతా కూడా తరించేట్టుగా, జగత్ కళ్యాణం ఏర్పడేట్టుగా అయోధ్యలో తాను జన్మించినటువంటి స్థానంలో తనదైనటువంటి అయోధ్యలో రాముడికి బాలరాముడిగా పట్టాభిషేకం చేసుకోగలిగాం మన అదృష్ట విశేషం చేత. ఆ కాలంలో ఆ సమయంలో మనం ఉన్నామంటే మనం ఎంతో భాగ్యవంతులము అని భావించవచ్చు. అలాంటి శ్రీరామచంద్రుడు అక్కడ తాను సుప్రతిష్ఠితుడై లోకమంతా ఆయన అనుగ్రహిస్తూ ఉంటే, ఈనాడు ఇందాక మనకి మన స్థానాచార్య స్వామి వారు చెప్పినట్టుగా అక్కడ రాముడికి ఉత్సవాలు జరుగుతూ ఉండగా దక్షిణ అయోధ్యగా మనం భావిస్తూ ఆ వైభవాన్ని మనం ఎప్పుడు స్మరిస్తూ ఉండేటువంటి భద్రాద్రి క్షేత్రంలో శ్రీ రామచంద్రుడికి కాదు, సీతారాముడిగా తాను వివాహాన్ని మన కైంకర్యముగా పొంది ఆ పక్కన లక్ష్మణుడితో తాను ధరించే ఆయుధములని భరత శత్రుఘ్నులుగా భావిస్తూ స్వామి సామ్రాజ్య పట్టాభిషేకాన్ని స్వీకరిస్తున్నాడు మన కైంకర్యముగా సేవగా. ఆ స్వామి అందరినీ కూడా ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉండాలి అని ఆ లోకాధినాథుడు దేవాది దేవుడైనటువంటి శ్రీరామచంద్రుని ప్రార్థన చేస్తూ పట్టాభిషేక మహోత్సవంలో ముందుకు సాగుదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మండలత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవన్మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవా ఉత్సవే శోభనార్థం చ పునరాగమనాయ చ. ఇందాక మండల ఆరాధన జరిగిన తర్వాత ఆ మండల ఆరాధన దేవతలందరినీ ఉద్వాసన చెప్పారు. ఇప్పుడు వెంటనే ఈ పాదుకాది కిరీటాంతంగా స్వామికి ఆయా ఆభరణములను స్వామికి ధరింపజేస్తారు. పాదుకలను ముందుగా ధరింపజేస్తారు. ఆ తర్వాత వరుసగా పాదుకలు, రాజదండం, రాజముద్రిక, అలాగా కిరీటం వరకు ఆయా ఆభరణములను ధరింపజేస్తూ ముందుగా ఆయా మంత్రములతోటి మనకు ఆయా ఆభరణములన్నీ కూడా దర్శింపజేసి స్వామికి ధరింపజేస్తారు. అంతా కూడా సేవిద్దాం. హిరణ్యపాత్రం మధో పూర్వముగాతి మధుజోసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమానాయుష్తేజో దధాతి. గోవింద గోవింద. రామచంద్రమూర్తి ఇక్కడ అర్చామూర్తిగా వేంచేసి ఉన్నారు కనుక పాదుకాది మకుటాంతం స్వామికి సమర్పిస్తారు. లాంఛనాలన్నింటినీ కూడా అంతా కూడా సేవించవలసిందిగా కోరుతున్నాం. అతః భగవతే రాజాధిరాజాయ శ్రీరామచంద్రాయ పాదుకాది మకుటాంతం సమర్పయేత్. త్రీణి పదేతి మంత్రేణ భగవతే శ్రీరామచంద్రాయ పాదుకాద్వయం సమర్పయేత్. సేవించండి. త్రీణి పదాభి చక్రమే విష్ణుర్కోపాదాభ్యః కృష్ణాః కర్మాణి పశ్యతయతో వ్రతాని పశ్పసు ఇంద్రస్య యజ్ఞః సఖా కృష్ణాః
చక్షురాతతం అద్విప్రాసో విహన్యవాన్ సస్యమిందతే విష్ణోర్యత్పరమం పదం. భగవతే శ్రీరామచంద్రాయ పాదుకాద్వయం సమర్పయామి. సామ్రాజ్యమితి మంత్రేణ భగవతే శ్రీరామభద్రాయ రాజదండం సమర్పయేత్. తర్వాత సమర్పించబడేటువంటి రాజలాంఛనము రాజదండము. ఇందులో విశ్వక్సేనుణ్ణి ఆవాహన చేశారు. రాజాహి ధర్మేణకి పాలయిత్వా మహామతిర్దండధర ప్రజానామంటూ రామచంద్రమూర్తి ఆనాడు భరతుడికి ఉపదేశిస్తాడు. రాజనేవాడు దండాన్ని ధరించి న్యాయబద్ధంగా పరిపాలన చేసినట్లయితే అతను గొప్పని కీర్తిని పొంది స్వర్గాన్ని పొందుతాడు అంటాడు. అటువంటి గొప్పనైనటువంటి దండాన్ని రాజు కాబోయే రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. జయ రామభద్ర భగవానికి భగవతే శ్రీరామభద్రాయ రాజదండం సమర్పయామి. హిరణ్యవర్ణాయితి మంత్రేణ భగవతే శ్రీవైకుంఠరామాయ రాజముద్రికాం సమర్పయామి. తర్వాత సమర్పించబోయే రాజలాంఛనం రాజముద్రిక. మనకి సంస్కృతంలో అంగుళీయకము ముద్రిక అని రెండే పేర్లు ఉన్నాయి ఉంగరానికి. మనమంతా పెట్టుకునేది ఉంగరం అంటారు, అంగుళీయకము. కానీ రాజులు ధరించేటువంటి దానికే రాజముద్రిక అని పేరు. రాజు యొక్క పేరు ఆ ముద్రిక పైన ఉంగరం పైన ఉంటుంది. మనం గవర్నర్ గారు ఎలా అయితే స్టాంప్ వేస్తే జీవో పాస్ అవుతుందో ఆ విధంగా రాజు చేసినటువంటి శాసనం చెల్లుబాటు కావాలయ్యా అంటే అది ప్రధానం కాబట్టి దాన్ని సమర్పించబోతూ ఉన్నారు. రామచంద్రమూర్తికి లక్ష్మీదేవిని ఆవాహన చేసినటువంటి ఆ ముద్రికని మనకి రాజ్యలక్ష్మి అని చెప్పి అంటారు. అటువంటి ముద్రికని సమర్పిస్తూ ఉన్నారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహామహ. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహామహ. వైకుంఠరామ భగవానికి జయ. అతః భగవతే శ్రీ వైకుంఠరామాయ రాజముద్రికాం సమర్పయామి. నీలాసూక్తేన భగవతే శ్రీభద్రాద్రిరామాయ సువర్ణ ఆభరణాన్ సమర్పయామి. తరువాత రామదాసు గారు చేయించినటువంటి చారిత్రక ప్రసిద్ధమైనటువంటి ఆభరణాలు పత్సల పతకము, రామమాడ, చింతాకు పతకమన్ని వరుసగా స్వామివారికి, అమ్మవారికి అలాగే సీతామహాలక్ష్మికి కూడా సమర్పిస్తారు. అందుగా ముందుగా సమర్పించబడేది పత్సల పతకము. ఈ పత్సల పతకము మనకి బుధుడు అధిపతి పచ్చకి, బుధగ్రహ శాంతి కోసం చేస్తారు. నా విష్ణు పృథ్వీపతి అన్నట్లుగా అలాగా విష్ణువు వంశలేందే రాజు కాదు అనేటువంటి దాన్ని చెబుతుంది మనకి. అటువంటి దాన్ని ప్రతీకగా ఉన్నటువంటి పత్సల పతకాన్ని స్వామివారికి ఇప్పుడు సమర్పించబోతూ ఉన్నారు. ఓం నీరాంజలీం శరణమహం ప్రపద్యే సురసురసే నమః. స్తోమత్రయస్త్రిగం శే భువనస్య పత్ని వివస్వత్పాదే అభినవనాదే హృదవదే పయస్వతేరంతిరాజానో అస్తు. ధ్రువాదిశాం విష్ణుపత్యఘోరాస్యేషానా సహసోయా మనో